తెలుగు గురించి రాహుల్ గాంధీ మాట్లాడాడు, లేకపోతే ఒక ధర్మాన్ని గురించి మాట్లాడాడు, ఇంకొకటి గురించి మాట్లాడాడు. భిన్నత్వంలో ఏకత్వం గురించి రాహుల్ గాంధీ మాట్లాడాడు. అది గొప్ప విశేషం. కొందరు మేధావులు ఇప్పుడు అంటే ఈ మేధో వక్రీకరణ ఎట్లా ఉంటుందంటే, బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి స్వతంత్రం ఇస్తే మనం ఎట్లా పరిపాలించుకోవచ్చు, సాధ్యం కాదు కదా అని మాట్లాడిన వాళ్ళు ఆ రోజున ఉన్నారు. స్వతంత్రం అందుకనే లేట్ అయింది. మనం ఎక్కడ పరిపాలించుకోగలం, పరిపాలన వాళ్ళకి చేతనేది మనకెట్టా తెలుసని. అట్లాంటి దరిద్రులు ఈ దేశంలో చాలామంది ఉన్నారు. వీళ్ళని దేశద్రోహులు అనలేము, మేధావిత్వం పండిపోయినటువంటి వాళ్ళు అనమాట. ఇప్పుడు భారతదేశంలో నరేంద్ర మోడీనో అమిత్ షానో లేదా కేంద్ర ప్రభుత్వమో నువ్వు ముస్లిం కాబట్టి ఈ పథకానికి అనర్హుడనినో, నువ్వు క్రిస్టియన్ కాబట్టి ఈ పథకానికి అనర్హుడని కానీ ఏమన్నా అంటుందా? రైతులకు ఇచ్చే డబ్బులైనా, లేకపోతే మధ్యాహ్న భోజన పథకమైనా, లేదంటే బియ్యం ఉచితమైనా అన్ని మతాలకి సమానం వస్తుంది కదా. ఇక్కడ మతం ఎక్కడ చూశారు? ఆర్థిక పరిస్థితే కదా చూసింది. మరి ఇంక ఇందులో భిన్నత్వం ఎక్కడుంది? ఇందులో ఏకత్వం సాధించాల్సిందే ఉంది. ఇంకొకటి, నువ్వు ఈ మతం పాటిస్తున్నావు కాబట్టి నువ్వు ఉద్యోగానికి పనికిరావనిను, లేకపోతే తీసుకోమని ఏమన్నా చెప్తున్నారా? లేదుగా. లేదా నువ్వు ఈ భాష వాడివి కాబట్టి, ఈ రాష్ట్రం వాడివి కాబట్టి ఉద్యోగంలో తీసుకొని ఏమైనా చెప్తున్నారా? అలా గతంలో ఉన్న కాశ్మీర్ వాళ్ళను కూడా ఈ దేశంలో కలిపారే. మరి భిన్నత్వంలో ఏకత్వం ఎక్కడ మిస్ అవుతోంది? స్వయంగా రాహుల్ గాంధీ ఏం చేస్తున్నాడు? ముస్లింల్ని క్రైస్తవుల్ని బుజ్జగిస్తూ హిందువులను అవమానిస్తూ ఉన్నాడు. అలాగే దేశంలో ఉన్నటువంటి ప్రజల మధ్యన చిచ్చు పెట్టే శక్తుల్ని ప్రోత్సహిస్తున్నాడు. కాశ్మీర్ ముక్కలు కావాలన్నోళ్ళు ఆయన వెనకాలే ఉంటారు. ఈశాన్య రాష్ట్రాల ముక్కలు కావాలనుకున్నోళ్ళు ఆయన వెంటే ఉంటారు. చికెన్ నెక్ విడిపోవాలని కోరేవాళ్ళు ఆయన వెంటే ఉంటారు. బెంగాల్లోకి బంగ్లాదేశ్ నుండి చొరబడేటటువంటి తీవ్రవాదులు అందామా, లేకపోతే చొరబాటుదారులు అందామా, వాళ్ళని కాపలా కాసే మమతా బెనర్జీ ఆయన వెనకాలే ఉంటారు. వాళ్ళందరూ ఉద్దేశం ఏంటి? ఈ దేశం ముక్కలు కావడం. మరి భిన్నత్వం అంటే అదే. ప్రస్తుతం మాటలు విన్నప్పుడు స్పష్టంగా అర్థం చేసుకుని చర్చ జరపకుండా పైపైన ఒక దంపుడు ఉపన్యాసాలతో లేదంటే స్వామి పూజతో చేస్తే సమాజానికి ప్రమాదం.